భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 28/1/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శశర ఋతువు, మాఘమాసం, శుక్లపక్ష దశమి బుధవారం. దశమి మధ్యాహ్నం 2:32 వరకు. కృతికా నక్షత్రం ఉదయం 7:49 వరకు. అనంతరం రోహిణి నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు తెల్లవారుజామున రేపు ఉదయం 6:09 వరకు రోహిణి ఉంది. అలాగే వర్జం రాత్రి 10:42 నుండి 12:11 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:51 నుండి 12:35 వరకు. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:44. అమృత గడియలు తెల్లవారుజామున 5:47 నుండి 7:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:40 వరకు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:10 వరకు శుభకాలం. బ్రహ్మయోగం రాత్రి 1:51, గరంజి మధ్యాహ్నం 2:32, వని రాత్రి 1:21. అలాగే ఈరోజు దశమి. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. దైవ కార్యాల్లో పాల్గొనుట, కుటుంబ ఆనందం. వృషభ రాశి వారి ప్రయాణ సౌఖ్యం, బంధుమిత్రుల కలయిక, దానివల్ల ధనలాభం ఉండే అవకాశం. మిథున రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు, విందు వినోదాలు, కుటుంబ ఆనందం. కర్కాటక రాశి వారి శ్రమ అనంతర లాభాలు, ధనము ఏదో రకంగా అందే అవకాశం. సింహరాశి వారి కుటుంబంతో ప్రయాణాలు, పెద్దలు కలుసుకునే అవకాశం. కన్యారాశి వారి వివాహ ప్రయత్న లాభాలు, బంధుమిత్రుల సంగమం. తులారాశి వారి స్థిరాస్తులు కలిసి వచ్చుట, ఆనందము, శుభవార్త శ్రవణము. వృశ్చిక రాశి వారికి బంధువులతో సమస్యలు, విరోధాలు, ధన వ్యయం ఉండే అవకాశం ఉంది. ధనస్సు రాశి వివాహాది ప్రయత్నాలు, అనుకూలతలు, శుభ ప్రయాణ లాభాలు ఉన్నాయి. మకర రాశి వారి బంధుమిత్రులతో ఆనందాన్నిచ్చే సంఘటనలు, ధనవృద్ధి. కుంభరాశి వారి దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనయోగం కూడా ఉంది. మీనరాశి వారు రుణములు చేయుట, అధిక ఖర్చుల వల్ల కూడా ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు. చెడు స్నేహాల దూరంగా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. రేపే భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఈరోజు దశమి కాబట్టి ఒక పూటే భోజనం రాత్రి భోజనం చేయకూడదు, ఉపవాసంగా ఉండాలి. రేపటి నుంచి పూర్తిగా ఉపవాసంగా ఉండాలి. రేపే భీష్మ ఏకాదశి కాబట్టి మీ గోష్ఠిగా మీ దేవాలయాలు, అనేక సంస్థలు, అనేక సంఘాలు, దేవాలయాలు, మీ గృహాల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణగా చేయండి. లోకక్షేమార్థం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. దశమి బుధవారం కాబట్టి ఈరోజు అన్ని కార్యాలకి అనుకూలం. గణపతి ఆరాధన, శ్రీ మహావిష్ణు ఆలయ విష్ణార్చనకి, దర్శనానికి చాలా విశేషంగా చెప్పబడుతోంది.